ఈ వారం తులారాశి వారిని కనుక పరిశీలించినట్టయితే శక్తివంతమైనటువంటి కార్యనిర్వహణ చేపట్టగలుగుతారు. అనుకోని సంఘటనలు విస్మయాన్ని కలిగించినప్పటికీ విజయాలకు కూడా దోహదపడతాయి. వ్యాపార ప్రతిబంధకాలని తొలగించుకోగలుగుతారు. ఏర్పడినటువంటి జాప్యాలను కూడా నివారించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన గృహ ప్రాప్తి ఏర్పడుతుంది. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే కేతుగ్రహం, శనిగ్రహం, ఈ 2 గ్రహాల ద్వారా మీకు చిరాకులు ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ దోష నివృత్తికై చేసేటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయ దర్శనం బాగా ఉపకరిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా బాగా ఉపకరిస్తుంది, ప్రతికూలతని తగ్గిస్తుంది. ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం నమో నారాయణాయ అనేటువంటి మహామంత్రం ఆధ్యాత్మిక పుష్టిని కలిగించడమే కాకుండా గ్రహాల యొక్క ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఉలవలు, నువ్వులు, ఆవు నెయ్యి ఈ వారం మీరు దానం చేయగలిగితే శని ద్వారా అలాగే కేతు ద్వారా కలిగేటువంటి ఆకస్మికమైనటువంటి విపత్తుల నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యాలని పరిశీలించినట్టయితే వివాహ సంబంధిత శుభకార్య నిర్వహణ బాగా ఉపకరిస్తుంది, విజయాల్ని తెచ్చిపెడుతుంది.